వెల్కమ్ బ్యాక్. జూరాల ప్రాజెక్టు దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు మహాత్మా. థ్యాంక్ యూ హేమ. ప్రస్తుతం మనం ఈ జూరాల ప్రాజెక్టు మీద, ఈ డ్యామ్ మీదనే నిలబడి ఉన్నాం. కృష్ణా నది ఆ కర్ణాటకలోని ఆల్మట్టిని దాటుకునే నారాయణపూర్ రిజర్వాయర్ మీదుగా ఈ ప్రాజెక్టులోకి ఆ వరద ఉప్పొంగి వస్తుంది. దీని తర్వాత నుంచి ఇక్కడ విడుదల చేసే నీరంతా కూడా శ్రీశైలం డ్యామ్ లోకి, శ్రీశైలం రిజర్వాయర్ లోకి వెళ్తుంది. అటు నుంచి నాగార్జున సాగర్ అలాగే ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ జూరాల ప్రాజెక్ట్ మీద ఉన్న ఇక్కడ నిన్నటికి ఈ రోజుకి వరద పరిస్థితి చూసుకుంటే తగ్గుముఖం పట్టింది. నిన్న సరిగ్గా ఇదే సమయానికి 10,23,000 క్యూసెక్ల నీరు, వరద నీరు ఇన్ఫ్లో ఉండగా 9 లక్షల క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో ఉంది. అటువంటిది ఈ రోజు ఉదయానికి చూసుకునేసరికి ఇన్ఫ్లోనే తగ్గిపోయింది. 9 లక్షల క్యూసెక్ల నీటి వరకు ఇన్ఫ్లో వచ్చింది. అవుట్ఫ్లో కూడా 8,92,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో వెళ్తుంది. ప్రస్తుతం 11 గంటల సమయానికి మరొకసారి ఆ ఇంజనీరింగ్ అధికారులు నమోదు చేసినప్పటికీ ఇన్ఫ్లో కూడా మరింత తగ్గింది. 8,92,000 వరకు ఇన్ఫ్లో తగ్గిందని అధికారులు చెప్తున్నారు. అయితే దీని మీద నేరుగా ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడేందుకు ఇక్కడ ఇంజనీర్లు కానీ ఎవరు కానీ ముందుకు రావడం లేదు. కానీ సమాచారం మాత్రం ఇస్తున్నారు. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇంజనీరింగ్ శాఖకి, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళ వైఖరి వల్లనే ఈ వరద పరిస్థితి మీద ముందుగా అంచనా వేయలేకపోయామని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత తేరుకోవడం తప్ప, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా ఇప్పటికిప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ముందు నుంచి వరద పరిస్థితిని సమీక్షించలేకపోయారు, దాన్ని ఒక అంచనా వేయలేకపోయారు అని చెప్పి ఇక్కడ స్థానికులు ఆరోపించడం జరుగుతుంది. కానీ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం మేము ఎప్పటికప్పుడు ఆల్మట్టి అలాగే నారాయణపూర్ రిజర్వాయర్ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చే వరద నీటిని అక్కడ విడుదల చేసే అవుట్ఫ్లో ఎంత ఉంది, దాని ప్రకారంగానే మేము కూడా ఈ జూరాల ప్రాజెక్టు గేట్లన్నింటినీ కూడా తెరిచి పెట్టుకున్నామని అధికారులు మాత్రం చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఆల్మట్టి అలాగే నారాయణపూర్ రిజర్వాయర్ల వద్ద ఉన్న కంట్రోల్ రూమ్స్ తోటి ఎప్పటికప్పుడు సమాచారం అందిపుచ్చుకుంటున్నామని జూరాలకి సంబంధించిన కంట్రోల్ రూమ్ అధికారులు చెప్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్ కూడా ఇదే ప్రాజెక్ట్ డ్యామ్ మీదనే నిర్మించి ఉన్నది. ఇప్పటిదాకా మనం ఆ దృశ్యాలు చూసాము. అందులో ఉన్న చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి మరి స్వయంగా ఈ వరద నీటి పరిస్థితికి సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. ఈ వరద ఇప్పటికైతే ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా పొడిగా ఉన్న కారణంగా వరద తగ్గుముఖం పట్టవచ్చని అయితే భావిస్తున్నారు. కానీ రానున్న 48 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాభావం ఎలా ఉంటుంది, అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు కనుక కురిస్తే, అంటే ఇక్కడ కురవకపోయినా కూడా అల్మట్టి పైన, నారాయణపూర్ పైన, ఎగువ ప్రాంతాల్లో కనుక వర్షాలు పడితే వరద పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిన్నటికి ఈ రోజుకి పోల్చుకుంటే దాదాపు 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ కారణం వల్ల కొన్ని గ్రామాలు, ముంపునకు గురైన కొన్ని గ్రామాల్లో నుంచి నీరు బయటకు వెళ్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దీని కింద ప్రాంతం, ఈ నారాయణపూర్ అలాగే ఈ జూరాల కింది ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన గ్రామాల్లో ఇంకా కొన్ని గ్రామాల్లో నీరు ఇంకా నిలిచి ఉందని మనకి తెలుస్తా ఉంది. హేమ, థ్యాంక్ యూ మహాత్మా.